హాయ్ అండి. టుడే ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని మళ్ళీ ఈ వీడియో చేయటం జరుగుతుంది. మొన్న కడపలో చంద్రబాబు గారు 'మహానాడు' అనే ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేయటం జరిగింది. దాని గురించి కొన్ని ముఖ్య అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. వాళ్ళు ముఖ్యంగా 6 ముఖ్యమైన ఆహ్, అంశాల మీద ఆ సభను నడపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలుగు కుటుంబం. తెలుగు ప్రజల గ్లోబల్ గుర్తింపు కోసం అనే పాయింట్‌ని వాళ్ళు పాయింట్ ఔట్ చేయటం జరిగింది. నా తెలుగు ప్రజలు. నా తెలుగు ప్రజలు అనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అనేవి మనం గమనిస్తే బార్లు, బార్లు గవర్నమెంట్ కండక్ట్ చేయటం జరుగుతుంది. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్‌లు, ఎక్కడ పడితే అక్కడ షాపులిచ్చేసి అమ్మించడం జరుగుతుంది. ఇలాంటి టైంలో యువత బాగా చెడిపోవటం జరుగుతుంది. యువత చెడిపోయినప్పుడు మన తెలుగు ప్రజలకి గ్లోబల్ గుర్తింపు అనేది ఎలా వస్తుంది? రాదు కదా! ఇండైరెక్ట్‌గా ప్రజల్ని మనమే చెడగొడుతున్నాం. మనమే అన్ని ఆయుధాల్లాగా ఇచ్చి వాళ్ళని చెడగొడుతున్నాం. అలాంటప్పుడు తెలుగు ప్రజలకి గ్లోబల్ గుర్తింపు అనేది ఎలా వస్తుందనేది నా డౌట్. ఇంకొకటేంటంటే నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ కక్షలైతే లేవు. నాకు ఇలా డైరెక్ట్‌గా మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాను. సెకండ్ వన్ కార్యకర్తే అధినేత. పార్టీ కార్యకర్తలే నాయకులు అనే భావన. అయితే పార్టీ కార్యకర్తలే నాయకులు. దీని గురించి నేను ఇంకొక పాయింట్ రైజ్ చేయాలనుకుంటున్నాను. మొన్న అంటే టీడీపీ గవర్నమెంట్ రూలింగ్‌లోకొచ్చిన తర్వాత తెలుగుదేశం సభ్యత్వం అనే ఒక ఆహ్, కాన్సెప్ట్‌ని చంద్రబాబు గారు ముందుకు తీసుకురావటం జరిగింది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే తెలుగుదేశం సభ్యత్వం కింద ప్రతి ఒక్క మనిషి దగ్గర రూ. 100 అనేది పే చేసుకున్నారు. అది ఎందుకు పే చేయించారంటే ఎవరైనా కార్యకర్త ఆహ్, అనుకోని కారణాల వల్ల ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడటానికి ఆ ప్రోగ్రామ్‌ని ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఎవరైనా సరే ఆ సభ్యత్వం తీసుకున్నప్పుడు అతడు ఎలా చనిపోయినా గానీ ఆయన తెలుగుదేశ కార్యకర్తే ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు చంద్రబాబు గారు ఆహ్, యాక్సిడెంట్‌లో మరణిస్తేనే ఆ కార్యకర్తకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవటం జరుగుతుందని కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. అదేంటండి చంద్రబాబు గారు? తెలుగుదేశం కార్యకర్త అని సభ్యత్వం తీసుకున్నప్పుడు అతను ఎలా చనిపోయినా తెలుగుదేశం కార్యకర్తే. అలాంటప్పుడు మీరు ఒక యాక్సిడెంట్ అయితేనే తెలుగుదేశ కార్యకర్త ఆహ్, ఆ కుటుంబానికి అండగా నిలబడతాం అనే మా అనే సూచనలు మీరు ఎలా చేశారో నాకు తెలియలేదు. థర్డ్ వన్ వచ్చేసి పేదల సేవలు. సామాజిక పునర్నిర్మాణం ద్వారా పేదల అభివృద్ధి. పేదల అభివృద్ధి అని మీరు థర్డ్ పాయింట్ ఒకటి తీసుకున్నారు. ముందు ఈ సభ కండక్ట్ చేసే ముందు ఆహ్, దాదాపు మీరు ఈ సభకి కనీసం ఒక 20-30 కోట్లు ఖర్చు చేసుంటారు. ఈ 20-30 కోట్లు ఖర్చు చేసే ముందు మీరు చెప్పిన మాటలన్నీ మీడియాని పిలిచి చెప్తే సరిపోయిద్ది గదా! ఇంత పెద్ద ఖర్చు ఎందుకు చేయటం? ఈ ఖర్చు పేదల పేద ప్రజలకి మీరు ఉపయోగించగలిగితే అసలు పేదలనేవోళ్ళు ఈ రాష్ట్రంలో ఉండరు గదా! అది నా పాయింటు. నేను ఆ పాయింట్‌ని మీ ముందు రైజ్ చేయాలనుకున్నాను. స్త్రీ శక్తి, మహిళల సాధికారత,
భద్రత, ఆర్థిక స్వావలంబన. ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు మహిళలకి 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు పే చేయడం జరిగింది. సంవత్సరానికి వచ్చేసి 18,750. వ్యక్తిగతంగా ఆయనంటే నాకేమీ ఇష్టం అనేది లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ మీరు ఇక్కడ మహిళల సాధికారత అన్నారు కాబట్టి ఆ పాయింట్ మాట్లాడుతున్నాను. మనిషికి 18,750 రూపాయలు ఆయన పే చేయడం జరిగింది. అలాంటి స్కీమ్‌ని మీరేమన్నా స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసి వా అంటే మహిళలు పైకి రావాలి అనేది మీరేమన్నా స్టార్ట్ చేశారా? చేయలేదు కదా! అలాంటప్పుడు మహిళల సాధికారత అనే పాయింట్‌ని మీరెలా తీసుకున్నారు? మీరు ఇచ్చిన సూపర్ సిక్స్‌ల్లో మహిళలకి బస్సు ఫ్రీ అని ప్రకటించడం జరిగింది. ఈవెన్ అది కూడా మీరిప్పటి వరకు ముందుకు తీసుకురాలేదు. ఐదవది అన్నదాతకు అండగా. రైతులకు మద్దతు, సాగు సౌకర్యాలు. ఈ పాయింట్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే, ఆ రైతులే దేశానికి వెన్నెముక్క అనే సామెత ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ టైం నుంచి ప్రతి ఒక్క రైతు పొలాన్ని దున్నించి, నారు పోసి, మళ్ళీ టైం వచ్చినప్పుడు ఆ నారు పీకి, ఊడ్పులు ఊడ్చి, మందులు కొట్టి, కలుపులు తీసి, మళ్ళీ కోత టైంకి కోసి, కుప్పగొట్టి, ఫైనల్‌గా ఆ వడ్లు తీసుకురావటానికి రైతు పడే కష్టం ఎవరో ఈ దేశంలో పడరు. కానీ అంత కష్టపడి పండించిన రైతుకి చివరికి ఏం మిగులుతుందంటే అప్పులు. దీనికి గల కారణం ప్రభుత్వం రైతుల్ని రోడ్ల మీద వదిలేయటం. ప్రభుత్వం ముందుకొచ్చి రైతుకి సరైన రేట్ ఇచ్చి, మీరే ఆ పంటను కొనుగోలు చేస్తే రైతనేది ముందుకెళ్తాడు. అలా కాకుండా మీరు రైతుల్ని అలా రోడ్డు మీద వదిలేయటం వల్ల దళారులు మధ్యలో ఉండే దళారులు వచ్చి ఆ కాలంలోనే వడ్లు కొనుక్కొని వెళ్ళి వాళ్ళు మంచి రేట్లకు అమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. రైతు అలా ఎందుకు అమ్ముతున్నాడంటే ఫస్ట్ నుంచి ఈ పెట్టుబడులు, ఈ కూలీలు, ఈ డబ్బులు, ఈ అప్పులు భరించలేక ఎప్పుడైతే పంట చేతికొస్తుందో ముందు ఆ డబ్బులు మన చేతికొస్తే ఆ అప్పులు, ఆ కూలీల బాకీలు తీర్చుకోవటానికి అని రైతులు ముందుగానే ఆ పంటను అమ్ముకోవటం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా నాకు పెద్ద గొప్ప అని అనిపించలేదండి. ఆరో పాయింట్ యువగళం. యువతకు అవకాశాలు, నాయకత్వం. హ్మ్. ఈ పాయింట్ కూడా నేను మాట్లాడతానండి. ఎలా అంటే మన దేశంలో అదీ గాకుండా మన రాష్ట్రంలో ఒక పాయింట్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. దీని దీనికి రిలేటెడ్‌గా. ఏంటంటే ఇప్పుడు బైక్స్, కార్లు, ఓహ్! వాటికి సంబంధించిన కంపెనీలు అమ్ముతుంటాయి గదా! అయి అమ్మేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సు నీకు ఉంటేనే మేము బైక్‌ని సెల్ జేస్తాం అనే ఒక కాన్సెప్ట్‌ని మీరెందుకు ఆ బైక్స్ అమ్మే కంపెనీలకి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వలేకపోతున్నారు? అలా చేయకుండా మీరు తర్వాత రోడ్ల మీద డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదని కేసులు రాయటం జరుగుతుంది. ఫస్ట్ మీరే గవర్నమెంటు ఎవరైతే ఇయన్నీ సెల్ జేస్తున్నారో వాడికి వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు అనేవి ముందే ఇస్తే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్సు, అదే విధంగా హెల్మెట్టు అవన్నీ ముందుగా ఉంటేనే మేము బైక్ ఇక్కడ అమ్ముతాం అనే కొన్ని మంచి మార్గదర్శకాలు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వకుండా మళ్ళీ మీరే ఆ ఫైన్‌లు, ఈ ఫైన్‌లని గవర్నమెంట్ వసూలు చేయటం జరుగుతుంది. అదే విధంగా బార్లు డైరెక్ట్‌గా పెట్టి నడిపేది మీరే.
యువతను చెడగొట్టేది మీరే. ఈ యువతను చెడగొట్టేది గాక, మళ్ళీ ఈవినింగ్ పెద్ద పెద్ద పైపులు పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇలా చెక్ చేసి మీరే కేసులు రాస్తారు. ఇలాంటి పొరపాట్లన్నీ గవర్నమెంట్ చేసి, మళ్ళీ మీరే వాళ్ళని పట్టుకొని మీరే కేసులు రాసి, మీరే వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి, మీరు ఎలా యువతను ముందుకు తీసుకెళ్తారు? యువత ఎక్కడ పాడవుతుంది? మీ వల్ల కాదా? మీరు చేసే కొన్ని తప్పుడు పనుల వల్ల కాదా? మీ వల్లే పాడైపోతుందని నా ఆలోచన. యువగళం, యువతకు అవకాశాలు, నాయకత్వం. యువతకు అవకాశాలు మీరు ఇచ్చే ముందు ఇవన్నీ అరికట్టాలి. యువత ముఖ్యంగా ఎక్కడ తాగుడుకు బానిసవుతుంది. తాగుడుకు బానిస అని ఎవరు చేస్తున్నారు? మీరే చేస్తున్నారు. ఇంక మీరేంటి యువతకు అవకాశాలిచ్చేది? ఇవి నా పాయింట్లండి. మీరు అక్కడ కడపలో అన్ని రోజులు సభ నడపడం వల్ల ఈ ఉపయోగం పేద ప్రజలకి జరిగిందని నేనేది అనుకోవట్లేదు. ఆహ్, ఇంకొక పాయింట్. జగన్ అడ్డాలో గర్జించిన చంద్రబాబు. మీరు జగన్ అడ్డాలో గర్జించటం వలన ప్రజలకొచ్చే ప్రజలకు జరిగే మేలేంటి? మీరు కడపలో గర్జించారు. దానివల్ల ప్రజలకొచ్చే ఉపయోగం ఏంటి? నాకు తెలిసి ఏమీ లేదు. మీరు ఇంకో పాయింట్ సోషల్ మీడియాలో నేను చూసా. లక్షల్లో జనం. లక్షల్లో జనం అక్కడ రావటం వల్ల వాస్తవంగా ప్రజలకి ఏంటి ఉపయోగం? ఏం లేదు. మీ సునకాన అందదు. ఇంకో పాయింటు, మహానాడు వేదికపైకి లోకేష్ గ్రాండ్ ఎంట్రీ. ఆ వేదికపైకి లోకేష్ గారు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటం వల్ల పేద ప్రజలకు జరిగే న్యాయం ఏంటి? దీనివల్ల కూడా ఏమి లేదని నేను అనుకుంటున్నాను. ఇంకో పాయింటు, సీనియర్ ఎన్టీఆర్ అంటే అప్పట్లో ఒక గొప్ప ప్రపంచనం. ఆయన ప్రజలకు చాలా మేలు చేశాడని నేను విన్నాను. మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్. ఆ స్పీచ్‌లు ఇవ్వటం వల్ల పేద ప్రజలకు జరిగే న్యాయం ఏంటి? శూన్యం. ఇంకొక పాయింట్, జగన్, కేసీఆర్ పై నర్సిరెడ్డి కామెంట్స్. అలా మీరు మనుషులు పెట్టుకొని కామెంట్స్ చేపించడం వల్ల పేద ప్రజలకు జరిగే న్యాయం ఏంటి? ఇవన్నీ నేను డైరెక్ట్‌గా అడుగుతున్నానండి. కేవలం మీ రాజకీయ నాయకులు, మీ కుటుంబాలు, మీ స్వప్రయోజనాలు తప్ప ఈ మహానాడులో పేద ప్రజలకు జరిగే న్యాయం ఏంటి? దీనివల్ల పేద ప్రజలకు మీరేమి న్యాయం చేయగలుగుతున్నారు? అని నేను డైరెక్ట్‌గా క్వెషన్ చేస్తున్నానండి.